అది డిపెండ్స్ అపాన్ మన ప్రజెంటేషన్ అండి. ఇప్పుడు సింపుల్ పీటీసీఏ ఉందనుకోండి, అంటే సింపుల్ స్టెంటింగ్ ఉందనుకోండి, ఇమీడియట్లీ నెక్స్ట్ డేనే డిశ్చార్జ్ చేస్తాము. అదే కాంప్లెక్స్ స్టెంటింగ్ అనుకోండి, ఆ ప్రజెంటేషన్ని బట్టి డిపెండ్ అవుతుంది. అంటే పేషెంట్ కార్డియోజెనిక్ షాక్లో, అంటే పల్స్ లేకుండా చల్లగా అయిపోయి స్వెట్టింగ్తో మీ ఎమర్జెన్సీకి వచ్చారనుకోండి, ఆ పేషెంట్కి అట్లీస్ట్ 1 వీక్ దాకా టైం పడుతుంది. ఎందుకంటే ఆయన స్టెబిలైజ్ చేయాలి ఫస్ట్. అట్లా ఎందుకు అవుతారనంటే హార్ట్ అనేది ఒక పంపింగ్ ఆర్గాన్, ఇది కంటిన్యూస్గా మన బాడీకి పంప్ చేయాలి బ్లడ్. అలా బ్లడ్ చేస్తున్నప్పుడు ఇప్పుడు ఒక పార్ట్ ఆఫ్ ఆర్గాన్ హార్ట్ ఆగిపోయింది అనుకోండి పంపింగ్, సో అప్పుడు మిగతా ఆర్గాన్ ఏ షాక్లోకి వెళ్ళిపోతుంది. అంటే లైక్ దానికి ట్రెమెండస్ వర్క్ లోడ్ పెరిగిపోయింది. సో అప్పుడు ఏమవుతుంది అంటే బాడీ నీడ్స్కి మీ కిడ్నీ ఫెయిల్ అయిపోతుంది, మీ కాళ్ళలో బ్లడ్ సప్లై ఆగిపోతుంది, మీరు కొంచెం కాన్షియస్నెస్ లూజ్ అవుతారు, లంగ్స్లో బ్లడ్ ఫ్లూయిడ్ అక్యుములేట్ అవుతుంది. సో ఇమీడియట్లీ ఆ పేషెంట్ని స్టెంటింగ్ వేయము. ఫస్ట్ ఆ పేషెంట్ని స్టెబిలైజ్ చేస్తాము. స్టెబిలైజ్ చేయడానికి 3 to 4 days పడుతుంది. దాని తర్వాత నెక్స్ట్ ఇప్పుడు స్టెంట్ వేసిన తర్వాత పేషెంట్ని మళ్ళీ అనదర్ 1 or 2 days అబ్జర్వ్ చేసి ఏమి కాంప్లికేషన్స్ రావట్లేదు అంటే దెన్ వి విల్ డిశ్చార్జ్.